నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రాణాలు చాలా విలువైనవి. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్న ఎంఏ సుప్రియ. పట్టణంలో మోటార్ వెహికల్ ర్యాలీ. వైభవంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. విశేష సంఖ్యలో పాల్గొన్న ఆర్యవైశ్యులు. ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వేణుగోపాల్ రెడ్డి. పదవి విరమణ పొందిన వెంకటరమణను ఘనంగా సత్కరించిన పలువురు. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరి 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల మొత్తాన్ని ఉదయం 6 నుంచి పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 2,66,491 మంది పెన్షన్దారులకు 113.20 కోట్లు ఫిబ్రవరి మాసంలో పెన్షన్లు పంపిణీ చేయాలని, 1వ తారీఖున 100% పంపిణీ చేసేలా అందుకు అనుగుణంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పెన్షన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది తప్పకుండా శనివారం ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పెన్షన్ పంపిణీదారులకు మొదటి 4 గంటల్లోపు పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడ ఏ ఒక్క పొరపాటు జరగకుండా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా పకడ్బందీగా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత నెలలో వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని వారికి ఈ నెలలో మొత్తం పెన్షన్ పంపిణీ చేయబడుతుందన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిబ్రవరి 2వ తేదీన సోమవారంలో జరిగే జనంలోకి జనసేన బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని పొంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పొంగనూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పగడాల రమణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, మండల అధ్యక్షుడు విరూపాక్షితో కలిసి సమావేశం నిర్వహించారు. కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తారని చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సోమల టౌన్లో ఉన్న జడ్పీ స్కూల్ గ్రౌండ్స్లో ఫిబ్రవరి 2 అనగా ఫిబ్రవరి 2, 2025 నాడు భారీ పార్టీ ఆదేశాల మేరకు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. పార్టీల మేరకు జనంలోకి జనసేన అనే ఒక భారీ బహిరంగ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పుంగనూరులో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జనసేన పార్టీ నిర్వహిస్తున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇది. కావున పొంగనూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా చిత్తూరు జిల్లా మొత్తంగా ఉన్న జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అందరూ సభకు విచ్చేసి ఆ సభను విజయవంతం చేసి మన పార్టీ అధ్యక్షుల వారికి సమర్పించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కొనిదెల నాగబాబు గారు విచ్చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏపీ టిడ్కో చైర్మన్ అయినటువంటి శ్రీ అజయ్ కుమార్ సార్ గారు మరియు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మరియు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు అందరూ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం పొంగనూరు నియోజకవర్గ ప్రజల్లో
ఇంతవరకు కూడు కట్టుకుపోయిన ఒక భయానక వాతావరణం, ఒక భయాందోళనలను తొలగించి ఒక స్వతంత్రంగా మనం పుంగనూరు చూద్దామని ఒక గొప్ప ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలను సుభిక్షంగా ఈ ప్రాంతంలో ఉండేలా చూడాలని ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సభకు విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు పుంగనూరు మండలం జనసేన పార్టీ కార్యవర్గం. నమస్తే. పుంగనూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 2వ తేదీన సోమల మండలంలో జరుగు జనసేన పార్టీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వినియోగించుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని మన పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అదేవిధంగా మీకు అందరికీ తెలుసు పుంగనూరు నియోజకవర్గంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సోషల్ దీంతో ఎంతో యాక్టివిటీగా ఉండే మన వేణుగోపాల్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ సభ ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడు ఐకమత్యంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ 2 రోజులు కూడా బాగా ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ చేసి, ప్రతి ఒక్కరు కూడా కోఆపరేటివ్ గా పనిచేసి ఈ సభని దిగ్విజయం చేసి నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇద్దామని తెలియజేస్తూ ఈ సభ ఖచ్చితంగా దిగ్విజయం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై హింద్, జై జనసేన. జిల్లా కార్యవర్గం, స్టేట్ కార్యవర్గం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గం అందరూ కూడా ఈ సభకు విచ్చేయుచున్నారు. వారితో పాటు సామాన్య ప్రజలు, ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు తిరుపతి నుంచి భారీ ర్యాలీగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అక్కడి నియోజకవర్గాలు అందరూ కలుపుకొని ఒక ర్యాలీగా తిరుపతి నుంచి వయా చిత్తూరు, పలంనేరు, పుంగనూరులో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఆశీస్సులై ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సభా ప్రాంగణంకి చేరుకొని సభ ప్రారంభించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సోమల మండలంకి 2 గంటలకు బహిరంగ సభకు చేరుకొని విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాము. అలానే పుంగనూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను గౌరవ పెద్దలు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో జరగడం, పార్టీ పెద్దలు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని ఆదేశించడం, అందరూ కలిసికట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతలు తీసుకొని దీన్ని విజయవంతం చేసేలాగా కృషి చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తారనేసి కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్రాణాలు చాలా విలువైనవి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంవీ సుప్రియ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం మోటార్ వాహనాల ర్యాలీని ఎంవీ ప్రారంభించారు. కొత్త ఇండ్లు ఎన్టీఆర్ కూడలి మీదుగా తూర్పు మోసాల సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. రోడ్డును చూసి నడపరమామ సక్కగని బండిని, జర సక్కగని బండిని, వేగం కన్నా ప్రాణం మిన్న నెమ్మది చేయరా, జర నెమ్మది చేయరా. రోడ్డును చూసి నడపరమామ సక్కగని బండిని, జర సక్కగని బండిని, వేగం కన్నా ప్రాణం మిన్న నెమ్మది చేయరా, జర నెమ్మది చేయరా. ప్రాణం తీసుకోకురా, ప్రాణం తీసివేయకురా. రోడ్డును చూసి నడపరమామ సక్కగని బండిని, జర సక్కగని బండిని. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దురా, సీట్ బెల్ట్ పెట్టుకుంటే నీ సొమ్మేమి పోతురా. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దురా, సీట్ బెల్ట్ పెట్టుకుంటే నీ సొమ్మేమి పోతురా. ఈ రెండిటి కంటే నీకేమి ముఖ్యం కానే కాదురా.
జరయోచన చేయరా. రోడ్డును చూసి నడపర మామ సక్కగని బండిని, జర సక్కగని బండిని. మద్యము సేవించి వాహనం నడపొద్దురా. కాలం ఎల్లప్పుడూ నీదే కాకుండా పోతుందిరా. మద్యము సేవించి వాహనం నడపొద్దురా. కాలం ఎల్లప్పుడూ నీదే కాకుండా పోతుందిరా. అరే ఈ పక్కకైనా ఆ పక్కకైనా సిగ్నల్ వేయరా, జరగాయం చేయకురా. రోడ్డును చూసి నడపర మామ సక్కగని బండిని, జర సక్కగని బండిని. ట్రిబుల్స్ రైడింగ్ బైకుపై వద్దొద్దురా. ఓవర్లోడింగ్ తో ప్రయాణం మొప్పై వచ్చనురా. ట్రిబుల్స్ రైడింగ్ బైకుపై వద్దొద్దురా. ఓవర్లోడింగ్ తో ప్రయాణం మొప్పై వచ్చనురా. అందుకే నియమాలన్నీ పాటిస్తే నిబ్బరం కలుగురా, నీకు కుశలమై ఉండురా. రోడ్డును చూసి నడపర మామ సక్కగని బండిని, జర సక్కగని బండిని. వద్దు అంటున్నా ఆపరా ఓవర్ స్పీడింగ్. అతివేగముతోనే యాక్సిడెంట్స్ ఎన్నెన్నో. వద్దు అంటున్నా ఆగని ఓవర్ స్పీడింగ్. అతివేగముతోనే యాక్సిడెంట్స్ ఎన్నెన్నో. వినండి బాబు అయ్యల్లారా, నిదానం ప్రధానం, నిదానం ప్రధానం. ఈ సందర్భంగా ఎంవీ సుప్రియ మాట్లాడుతూ రోడ్డుపై వాహనం నడిపే సమయంలో తమ కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. సిగ్నల్స్ తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంవీఐ హరికిషోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 36వ జాతీయ రహదారి భద్రతా పాఠశాలలో భాగంగా మనము బైక్ ర్యాలీ నిర్వహించడం మరియు ఆటో వాళ్ళకి అవగాహన అన్నీ జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, ఇలాంటి విషయాలన్నిటిపైన బైక్లో పాటి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలానే మన ఆటో సోదరులకు కూడా చాలామందికి మద్యం సేవించి వాహనం నడపడం, ఇలాంటి వాటిపైన కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది బైక్ ర్యాలీ మెయిన్ బైక్ ర్యాలీ అని ఎందుకు అంటున్నామంటే, మనం చూసినట్లయితే మన పట్టణ పరిధిలో పుంగనూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోనే గత వారం రోజుల్లోనే అన్ని బైక్ యాక్సిడెంట్సే జరిగాయి. అందులో అంతా 2 వీలర్లో హెల్మెట్ లేని కారణంగా ఒకే ఒక కారణం, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వాళ్ళు మరణించడం జరిగింది. మనం చూసినట్లయితే రామసముద్రం రోడ్లో జరిగింది, మనకి ఇక్కడ న్యూ టౌన్ దగ్గర జరుగుతుంది. ఏ బైక్ యాక్సిడెంట్ తీసుకున్నా కేవలం హెల్మెట్ ధరించకపోవడమే. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలకు అందరికీ నేను తెలియజేసేటప్పుడు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు, దయచేసి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు తెలియనితనము లేక ఆ వయసు యొక్క దూకుడు ప్రభావంతో ఎక్కువ మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వాళ్ళకి జరగకపోయినా వాళ్ళ వెనకాల ప్రయాణించే వాళ్ళకి అది అపాయంగా మారుతుంది. కాబట్టి దయచేసి మైనర్లకు వాహనం ఇవ్వద్దని కోరుతున్నాను. అలానే తప్పనిసరిగా వెనకాల కూర్చున్న వాళ్ళు, ముందర కూర్చున్న వాళ్ళనే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఏమంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళకే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎటువంటి అపాయం జరగకుండా ఉండాలంటే మంచి IIC మార్కున్న హెల్మెట్ తీసుకోండి. ఎక్కడో 100-200కి హెల్మెట్ వస్తుంది కదా, హెల్మెట్ పెట్టుకోవాలి, మా రవాణా శాఖ అధికారులు అడుగుతారు, పోలీస్ అధికారులు అడుగుతారు అని చెప్పి కాకుండా దయచేసి IIC మార్కున్న స్టాండర్డ్ అయిన హెల్మెట్ వాడండి. మన తల సురక్షితంగా ఉంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా మనం సేఫ్ అవ్వచ్చు, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన హెల్మెట్ ధరించాలి అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఏపీ ఎస్పీ DCL పొంగనూరు మేల్పట్ల సబ్ స్టేషన్లో యూడీసీగా
విధులు నిర్వహిస్తున్న జ్ఞానప్రకాష్ పదవి విరమణ చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పదవి విరమణ సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసమూర్తి, ఏడీ శ్రీనివాసులు, ఏఓ జయచంద్ర సిబ్బంది పాల్గొని జ్ఞానప్రకాష్ను సత్కరించారు. విధులు క్రమశిక్షణతో నిర్వహించే వ్యక్తి జ్ఞానప్రకాష్ అని కొనియాడారు. పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవత ఆలయాలు శుక్రవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగా శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయం, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం, చెదల గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయాల్లో రాహుకాల పూజలు భక్తులు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకున్నారు. చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు. మండల పరిధిలోని గూడూరుపల్లి గ్రామ సమీపంలో రైతు శంకరాకు చెందిన పొలం వద్ద టొమాటో పంటకు ఉపయోగించే కట్టెలను చోరీకి పాల్పడుతున్న రాఘవేంద్ర రెడ్డిని రైతులు గురువారం అర్ధరాత్రి పట్టుకుని వారి వద్ద నుంచి ఆటో స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. 40 సంవత్సరాలుగా పురపాలికలో అంకిత భావంతో పనిచేశాడు కాబట్టి వెంకటరమణ అందరి అభిమానాన్ని పొందాడని కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. వెంకటరమణ శుక్రవారం పదవీ విరమణ
చేసిన సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అలీం బాషా తదితరులు ప్రసంగించారు. శేష జీవితం సుఖంగా సాగాలని ఆకాంక్షించారు. గత 40 సంవత్సరాల పాటు పురపాలక సంఘానికి సేవలు అందిస్తూ అందరితో ఆప్యాయంగా ఉండే వ్యక్తి వెంకటరమణ అని కొనియాడారు. పదవి విరమణ చేస్తూ ఉండటం బాధగానే ఉన్నా ప్రభుత్వ ఉద్యోగికి తప్పదన్నారు. దాదాపు 40 సంవత్సరాలు మన పురపాలక సంఘానికి సేవలు అందించి ఈరోజు పదవి విరమణ చేస్తున్న మన రమణన్న గారికి పదవి విరమణ. ఇంకా ఆయన్ని చూసి కూడా చాలామంది ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని కూడా నడవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఆయన గురించి మొత్తం చెప్పేసినారు. నేను చెప్పేది ఏమంటే ఆయనకి ఎంతో ఓపిక అంటే రాత్రి 10కి ఫోన్ చేసినా ఎత్తి మాట్లాడతాడు. రాత్రి 12కి మా పాలిటిక్స్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. దానికి ఎంత టైం ఫోన్ చేసినా వెంటనే ఫోన్ ఎత్తి మనకు చాలా సహకరించినాడు. మనకి రమణన్న నాకు పర్సనల్గా ఈ 4 ఏళ్ళ జీవితమే కాకుండా నేను చిన్నప్పుడు చదువుకుంటా ఉన్నప్పటి నుంచి ఆయనకి నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఒకే ఏరియా కాబట్టి కొత్తింట్లో ఆయన ఉంటాడు, కొత్తపేటలో నేను ఉంటాను. ఇంకా ఆయన మిగిలిన జీవితాన్ని కూడా ఆ దేవుడు ఆయనకి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించి ఆరోగ్యాలతో ఉండాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మంచి స్నేహితుడు కన్నా ఒక మంచి ఆత్మబౌద్ధంగా ఉంటాడు. చాలా సంస్కారమైన వ్యక్తి. ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా, ఏ సెక్షన్లో నేను ఉద్యోగం ఇచ్చినా కూడా సక్రమంగా నిర్వహించే ఒక ఏకైక వ్యక్తి అంటే అది రమణ అని చెప్పవచ్చు. మా 5 ఏళ్ళు కూడా ఎప్పుడు కానీ ఆయన ఒక స్టాఫ్గా మేము ఎప్పుడు చూడలేదు. మేము ఇక్కడ రాకముందు కూడా ఆయన మాకు మంచి మిత్రత్వం ఉంది. ఎప్పుడు కానీ మా ఏరియాలో ఇట్లా వచ్చేసి కన్నా ఈ డోర్ నెంబర్ ఇది ఏమో అర్థం కాలేదు, ఇదే ఎట్లా చదువుతాడు చిత్రగుప్తు చదువుకునే సంభవం కూడా చెప్పేస్తాడు. చిత్రగుప్తుగా ఏమో ఆయన డౌట్లు వస్తాయేమో కానీ ఆయనకైనా ఫాస్ట్గా చెప్తాడు. ఇప్పుడు అన్నీ మనం కంప్యూటర్లో చెప్తున్నాము. ఆయన కూర్చోపెట్టుకోండి, ఉండే టౌన్లో ఉండే అన్ని డోర్ నెంబర్స్ చెప్పేస్తాడు. ఏ డోర్ నెంబర్ చెప్పినా కూడా యాడించి స్టార్ట్ అయ్యి యాడించి స్టాప్ అయితే కూడా చెప్పేస్తారు. కానీ రమణన్న గురించి నేను చెప్పాల్సింది ఒకటి, కుటుంబ సభ్యుల్ని నేను కోరుకుంటున్నాను. ప్రతి చిన్నపిల్లడి నుంచి మనం వయసు వచ్చే వరకు చిన్నపిల్లలు తల్లి పిల్లలు గుడిలో ఉంటాం. అప్పుడు ఆ పిల్ల చాష్టం చేసుకుంటాం. కానీ దేవుడు మనకి ప్రతి ఒక్కరిగా ఒక మైండ్ సెట్ ఇచ్చినాడు. 60 ఏళ్ళు దాటిన తర్వాత మన చిన్నపిల్లలు తప్పకుండా వెళ్ళిపోతాం. ఇలాంటి సమయంలో మా రమణానికి ఒక పెద్దన్నగా మాకు ఉంటాడు. ఆయన ఏ క్వశ్చన్ వచ్చినా మనకి ఎలా పిలుస్తాడో మేము రమణ అలాగే పిలుస్తాము. రమణ ఇది ఇంకా ఉండే జీవితం కూడా ఇలాగే, ఎందుకంటే ఆయన 65 ఏళ్ళు వయసు అయింది కానీ పెద్దలు చెప్పినట్లు మనసు మాత్రము పిల్లోదే. చిన్న పిల్లోడు మాది. మాకు విష్ చేసేది కూడా మేము విష్ చేసినది కూడా ఇద్దరు విజయలు కొట్టుకునే విష్ చేసుకుంటాం. మామూలుగా ఆయన కనుకోండి నేను విజయలు చేస్తా, రమణ విజయలు చేస్తాడు, రమణ విజయలు చేస్తే నేను విజయలు వేసి ఇద్దరు విష్ చేసుకుంటాము. ఇలాంటి ఆనందం జీవితము. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు సిబ్బందితో పాటు పట్టణ ప్రముఖులు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, డాక్టర్ పి శివ, మాజీ బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, మిదిండి కిషోర్, ఎన్ఆర్ అశోక్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు దుశ్శాలవులు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు.
ఈరోజు నా గురించి ఈ ఆఫీసులో తెలియని వాళ్ళంటూ ఎవరు లేదని నేను గర్విస్తున్నాను. దాని తర్వాత ఆ సెక్షన్ చేశాను, ఈ సెక్షన్ చేశాను, అన్ని సెక్షన్లో చేసినప్పటికీ ఏ సెక్షన్లోనైనా కానీ ఇంతవరకు ఎవరు కానీ ఏమైనా మాట్లాడలేదు. దేవుని వల్ల ఇన్ని రోజుల్లో నేను ఎంత కష్టపడినానో ఎంత సుఖపడ్డానో నాకు తెలుసు. కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదో లేదో నా దగ్గర ఉన్న విషయాలను మొత్తం మీరే కోసుకొచ్చినట్టు చెప్పారు. ఇకపోతే చేయదలసింది ఏంటంటే ఉద్యోగ ధర్మము ఏ పని చెప్పినా చేయాలి. పై అర్థం కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పిన పనిని మనం సక్రమంగా నిర్వహించడం మన ధర్మము. ఇప్పుడు వరకు కూడా నేను ఇన్ని రోజులు చేసింది కూడా అదే విధంగా నడుచుకున్నాను. కాబట్టి ఈ రోజు నాకు ఇంతమంది కలిపి ఇన్ని ప్రశంసలు ఇస్తున్నారు. కాబట్టి మీరందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక సెలవు చేసుకుంటున్నాను. ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయాన్నే ఆరవైశ్యులు పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అందులోని పవిత్ర జలాలను కలశాలలో నింపి పూజలు నిర్వహించారు. తర్వాత పురవేదుల్లో ఊరేగింపుగా పవిత్ర జలాలతో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. టెంకాయ ఎవరికి ఇచ్చేస్తుకా? టెంకాయ ఎవరికి ఇచ్చేస్తువా? ఆ జలాలతో వాసవి మాత విగ్రహాన్ని అభిషేకించారు. అలాగే అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించారు. హోమాలు, వివిధ పూజాది కైంకర్యాలు నిర్వహించారు. చివరగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆరవైశ్యులు, మహిళలు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని డాక్టర్ పి శివ, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబులు అన్నారు. పొంగనూరు మండలం పెద్ద గడదేసి ప్రాథమిక పాఠశాల నందు ఎస్జిటిగా పనిచేసి నేడు పదవి విరమణ చేసిన రెడ్డెప్పను ఉద్దేశించి రాష్ట్ర యూటీఎఫ్ కార్యదర్శి జీవి రమణ మాట్లాడుతూ, రెడ్డెప్ప విద్యారంగానికి, సమాజ అభివృద్ధికి, ఉపాధ్యాయ లోకానికి ఎనలేని సేవలు చేశారని, వేల మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. రెడ్డెప్ప సేవలను మాజీ డీఎస్పీ సుకుమార్ బాబు, డాక్టర్ పి శివ, మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ప్రధాన ఉపాధ్యాయులు రవి, భరత్ భూషణ్, సురేంద్రబాబు, చెంగారెడ్డి, రామచంద్రయ్య, వెంకటపతి, యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎంవి రమణ, శ్రీనివాసులు, శంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు కొనియాడారు. కార్యక్రమంలో అద్దాల నాగరాజు, రాజశేఖర్, శివరాజు, మునస్వామి, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ నాయకుడు మా ప్రియమిత్రుడు రెడ్డప్ప సార్ గారు ఈరోజు పదవి విరమణ చేయడం జరిగింది. వారిని సన్మానించడానికి పొంగునూరు నియోజకవర్గ యూటీఎఫ్ కార్యవర్గము మరియు రాష్ట్ర యూటీఎఫ్ కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు రమణ సార్ గారు రావడం జరిగింది. వారికి రమణ సార్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా మిత్రులు రెడ్డప్ప సార్ గారు దాదాపు 27 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి కొన్ని వేల మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఒక విద్యకే కాకుండా సమాజాభివృద్ధిలో కూడా మా మిత్రులు రెడ్డప్ప సార్ గారు బాగా కృషి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం అయితేనేమి, అదేవిధంగా అనేక పోరాటాల్లో ముందుండి ఈ పొంగునూరు నియోజకవర్గ స్థాయిలో ముందుండి నడిపించినటువంటి వ్యక్తి మా మిత్రులు రెడ్డప్ప సార్ గారు. మరి ఈరోజు శుక్రవారము, ఈరోజు వర్కింగ్ డే, అనిదినమైనా కూడా కొన్ని వందల మంది ఉపాధ్యాయులు, వాళ్ళ బంధువులు, సంఘ నాయకులందరూ విచ్చేసి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారి శేష జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని మేము కోరుకుంటూ, సార్ గారు రిటైర్డ్ అయ్యారు కానీ వారు ఖచ్చితంగా మన సంఘానికి ఖచ్చితంగా సార్ గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారని వారు హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఖచ్చితంగా వారి శేష జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. యూటీఎఫ్ సంఘంలో ఉంటూ యూటీఎఫ్ సంఘం యొక్క పురోభివృద్ధికి, యూటీఎఫ్ నాయకుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారు ఏ కార్యక్రమం చెప్తే, ఏ సందర్భంలో చెప్పినా కానీ పూర్తిగా తప్పకుండా ప్రతిస్తూ ఆ పదవి అనంతరం ఉన్నటువంటి దేశ జీవితాన్ని మొత్తాన్ని కూడా యూటీఎఫ్ కార్యవర్గానికి మాత్రమే అంకితం చేస్తూ ఏ మీటింగ్ కూడా ఇంకా తప్పను అని చెప్పేసి అన్ని మీటింగ్లు కూడా నేను అటెండ్ చేశానని చెప్పి నాకు తోచినంతగా ఏ సహాయం చేయాలన్నా కానీ యూటీఎఫ్ కార్యక్రమానికి సహకరిస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కడికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి. నా బిడ్డ కూడా చెప్పాను, సొసైటీలో ఇప్పుడున్నటువంటి మిత్రులు చూస్తే శంకరెడ్డి సార్ గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి సార్ గారు, అదేవిధంగా వచ్చేసి సురేంద్ర రెడ్డి సార్ గారు ప్రియమిత్రుడు కాలు కూడా తగిలించుకున్నాడు. అతని బాధ ఇంత అంతాని కాదు, చాలామంది వర్ణనాతీతంగా చెప్తున్నారు పూనూరులో, నేను విన్నాను. ఏమి అంటే ఈ కార్యక్రమం చేయాలా, రెండోది దిగ్విజయంగా చేయాలా, మంచి సూచనలు ఇస్తూ అన్ని కష్టాలు వాళ్ళే పడ్డారు. నేను మాత్రము రమణ సార్, నేను మాత్రము నాకు దిక్కు తిరిగికున్నా వాళ్ళ వెంబడి తెలుసుకోవడం తప్ప నేను చేసిందంటూ ఏమీ లేదు. పూర్తి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించారు. రాయపేట సార్ గారు, శ్రీనివాస సార్ గారు ఇచ్చేటువంటి ఒక రూపం ఎట్లా ఏమిటి ఎలా చేయాలంటే డైరెక్షన్ కూడా చాలా బాగా మాకు సహకరించాయి. ఆ రీతిగా మేము చేసినాము. అవునా, మొత్తానికి ఇంచుమించుగా సభా కార్యక్రమాన్ని సఫలీకృతమైందని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగించండి. పెద్దలందరికీ కూడా మీకు నమస్కరిస్తూ. సోమల మండలం వలిగట్ల పంచాయతీ గల్లవారిపల్లెలో ఘనంగా విరూపాక్షి దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామ దేవతల వద్ద పూజలు చేసి ప్రతిష్ఠ కార్యక్రమాలను అర్చకులు ప్రారంభించారు. ఆలయం వద్ద గణపతి హోమంతో ప్రారంభమైన పూజలు సాయంకాలం
సాయంకాలం వరకు నిరంతరాయంగా జరిగాయి. శనివారం ప్రత్యేక హోమ పూజలు జరగనున్నాయి. ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గల్లావారిపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమాలకు ధర్మకర్తలుగా గల్లా వరదరాజు, గల్లా రెడ్డి శేఖర్, శేషాద్రి శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని గల్లా సిద్ధయ్య, తుపాకుల రవికుమార్ సమకూర్చారు. ఫలా అవాప్యర్థం ఏతదు సుముహూర్త దిన అవధి జన్మ ఫలసిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం సూర్యాదీనాం దిగ్బల భూతగ్రహ ప్రేతగ్రహ ये ये ग्रह अधिष्ठानेषु स्थिताः तेषां ग्रहाणां शत्रु पराजय पूर्वक सदा अभीष्टा सिद्ध्यर्थं एततो आलय पिता गर्भा లోపల అయిపోతుంది. ప్రతిశాతిశంత వ్యాపకమావాహయామి అన్న మీరు లోపలికి వస్తే నన్ను తిడతారు వాళ్ళు. మీరు బయట నుంచి తీసుకోవాలా. అలాగా ఆ తపోగ్ని జ్వాలలు లోకాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణాలు చాలా విలువైనవి, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్న ఎంఏ సుప్రియ. పట్టణంలో మోటార్ వెహికల్ ర్యాలీ. వైభవంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. విశేష సంఖ్యలో పాల్గొన్న ఆర్యవైశ్యులు. ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వేణుగోపాల్ రెడ్డి. పదవి విరమణ పొందిన వెంకటరమణను ఘనంగా సత్కరించిన పలువురు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.